ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. అందరికీ నమస్కారం. ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కార్తీక మాస శుభాభివందనాలు. కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఒకనాటి చిట్రా ఊరే నేడు చిత్తూరుగా పిలువబడుతుంది. ఒకప్పుడు తెలుగు సినీ తెరను ఏలిన నాగయ్య గారికి చిత్తూరు అనే ఇంటి పేరునిచ్చింది ఈ ఊరు. నమస్కారం, నమస్కార్, వణక్కం అంటూ తెలుగు, తమిళ, కన్నడ భాషల చిక్కటి కలయిక ఈ చిత్తూరు. కాణిపాకం వరసిద్ధి వినాయకుడు, అద్దగిరి ఆంజనేయుడు, తిరుమల వెంకన్న వంటి ప్రసిద్ధ క్షేత్రములు నెలకొన్నటువంటి నేల ఇది. అటువంటి ప్రశస్తమైన ఈ చిత్తూరు నేలపై ఈరోజు మనము ఇంత ఘనంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు చిత్తూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గురజాల జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్తీక దీపోత్సవం ప్రింట్ పార్ట్నర్ ఈనాడు, రేడియో పార్ట్నర్ ఈఎఫ్ఎం. ఈ కార్తీక దీపోత్సవ శుభవేళ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థాన వేద పండితులు బ్రహ్మశ్రీ చిలకమర్తి వెంకట సుబ్బారావు గారు, బ్రహ్మశ్రీ వీరభట్లు రాకేష్ శర్మ గారు వేద పారాయణం చేస్తారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవత్. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. భద్రం కర్ణేభిః శృణుయామదేవాః. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः. వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. స్వస్తి నః పూషా విశ్వవేదాః. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. తన్నో దంతి ప్రచోదయాత్. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం. రథం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజం. రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం. రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం. భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం. ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్ పరం. ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయైకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. కవీనాముపమశ్రవస్తమం కవీనాం కవీనాముపమశ్రవస్తమం ఉపమశ్రవస్తమమిత్యుపమశ్రవః తమం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.
దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపం వెలుగు తమస్సులను పారద్రోలి ఉషస్సులను వెదజల్లుతుంది. ఏ శుభ కార్యక్రమం ప్రారంభించాలన్నా ముందుగా శుభారంభంగా దీపాన్ని వెలిగించుకుంటున్నాం. అలాగే ఈ వాల్టి మన కార్తీక దీపోత్సవ ప్రారంభానికి శుభారంభంగా జ్యోతి ప్రజ్వలన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జ్యోతి ప్రజ్వలనం చేసేందుకు వేంచేసినటువంటి ముఖ్య అతిథులను వేదికపైకి ఆహ్వానించుకుందాం. జ్యోతి ప్రజ్వలన చేసేందుకు వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం గౌరవనీయులు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ ప్రతిమా దంపతులు, చిత్తూరు ఎంపీ గౌరవనీయులు దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు, శాప్ చైర్మన్ రవినాయుడు గారు, చూడా చైర్పర్సన్ కటారి హేమలత గారు, వేము కాలేజ్ చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు గారు, జీజేఎం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గురజాల చెన్నకేశవులు నాయుడు గారు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో నమో గురుభ్యః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः శ్రీరసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వ్యాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పుష్పాణి సమర్పయామి గంధపుష్పాక్షతైః అభ్యర్చ్య సుప్రతిష్ఠితమస్తు. సప్రదసభాం మే గోపాయ ఏ చ సభ్యాః సభాసదః తానింద్రియావదః కురు సర్వమాయురుపాసదాం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తం పత్నీభిరనగచ్ఛేమ దేవాః పుత్రైర్భ్రాతృభిర్తవా హిరణ్యైః నాకం గృహ్ణారా సుకృతస్య లోకే తృతీయే పృష్ఠే అధిరోచనే దివః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమ ఆవ్యాధనేభ్యో వివిధ్యందేభ్యశ్చవో నమో నమౌగణాభ్యస్తృగంహతేభ్యశ్చవో నమో నమో. ఇదం విష్ణుర్విచక్రమే తేధానదే పదం సమూఢమస్య భాగం సురే సత్వమివతతమునాపనంతో యత్ర ధీరా మనసా వాచమక్రత అత్ర సఖాయ సఖ్యాని జానతే భద్రైషాన్ లక్ష్మీర్నిహితాధిపతి. శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపదీపదేవ్యై నమః. సర్వోపచార పూజార్థం పుష్పాణి సమర్పయామి. ఓం సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివం ఏకమరం వందే శికారాయ నమో నమః. వాహనం వృషభో యస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వం వ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణము. శ్రీ కార్తీక దామోదర పరబ్రహ్మణే నమః. సర్వోపచార పూజార్థం బిల్వదళాని పుష్పాణి సమర్పయామి. ఓం మహాప్రాణదీపం శివం శివం మహుంకారరూపం శివం శివం మహాసూ. వినాయకుడు అంటే నాయకుడే లేనివాడు తనకు తానే నాయకుడు అని అర్థం. సర్వగణాలకు అధిపతి ఆ గణపతి. గణ అంటే సమూహం, పతి అంటే ఆధిపత్యం చెలాయించేవాడు అని. అందుకే వినాయకుడు విఘ్నాధిపతి అయ్యాడు. అందుకే వినాయకుడు ఏ కార్యక్రమాలకి ఎలాంటి అడ్డు ఆటంకాలు రాకుండా తొలగించగలడు, నిరోధించగలడు. ఈనాటి మన ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి కూడా ఎలాంటి అడ్డంకులు రాకుండా సవ్యంగా కొనసాగాలని కోరుకుంటూ మన వైదిక నిర్వాహకులు బ్రహ్మశ్రీ పులుపుల వెంకట ఫణికుమార శర్మ గారు, పవన్ కుమార శర్మ గారు, సత్య శర్మ గారు ఇప్పుడు గణపతి ఆరాధన చేస్తారు. మనందరం కూడా భక్తితో ఆ గణపతిని ప్రార్థించుకుందాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః.
శ్రీగురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమతర్యంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. సానో మంద్రేశమూర్జందుహానాథేనర్వాగస్మానుపసుష్టుదైతో. అయం ముహూర్తః సుముహూర్తోऽस्तु. అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహణామత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. యస్య వో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా. సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నో సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తే హ్రీగుం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువాణీతిర్మతిర్మమ. తే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషः సమజన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. తేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం గతస్తేషాం పరాభవః. తేషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శుభప్రదమైన దివ్యమైన మంగళప్రదమైనటువంటి ఈ కార్తీక దీపోత్సవం మనం ప్రారంభించుకుంటూ ముందుగా గణపతి పూజ, దానికంటే ముందుగా సంకల్పం చేయబోతూ ఉన్నాం. అందరూ కూడా మీకు ఇచ్చినటువంటి ద్రవ్యాలలో జలపాత్ర అక్షతలు సిద్ధంగా పెట్టుకోండి. భగవత్ సంకీర్తన అయిన తరువాత ఆచమనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో సువాసినేభ్యో మహాభాగవతేభ్యో వేదవిద్భ్యో నమో నమః. తర్వాత అందరూ కూడా కొద్దిగా జలాన్ని చేతికి తీసుకొని పుండరీకాక్ష అంటూ ముందు 3 సార్లు మీ శిరస్సున చల్లుకొని మీ ముందున్నటువంటి పూజా ద్రవ్యాల మీద కూడా చల్లండి. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా స్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతరశ్రుతిః. పుండరీకాక్ష. తర్వాత అందరూ నమస్కారం చేసి పవిత్రమైన దివ్యమైన గోవిందనామాన్ని 3 సార్లు మనస్సులో స్మరించండి. గోవిందేది సదా స్నానం, గోవిందేది సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం. శ్రీ గోవింద గోవింద గోవింద. ఇప్పుడు అందరూ ఆచమనం చేయాలి. మీ కుడి చేతి చూపుడు వేలు మధ్యలో బొటన వేలు ఉంచి చివరి వేళ్ళు దూరంగా పెట్టి 5 వేళ్లలో 2.5 మూసి 2.5 తెరచి మీ చేతిని గోకర్ణ ముద్ర ఆవు చెవిలాగా ఉంచి మొదటిసారి నీళ్లు ప్రక్కన వదిలిపెట్టి తర్వాత 3 సార్లు మంత్రం చెబుతూ ఉండగా ఆచమనం చేయాలి. పై పెదవి తగలకుండా శబ్దం రాకుండా మినపగింజ మునిగే ప్రమాణంలో నీళ్లు వేసుకొని పుచ్చుకోవాలి. ఆచమ్య కేశవాయ నమః మొదటిసారి. రెండవ పర్యాయం నారాయణాయ నమః. మూడవ పర్యాయం మాధవాయ నమః. తర్వాత నీళ్లు ప్రక్కన వదిలిపెట్టి చెయ్యి పొడిగా ఉండేలాగా తుడుచుకొని నమస్కారం చేస్తూ జలపాత్ర ఎప్పుడూ మీ కుడి చేతి వైపు ఉండాలండి. మీరు కేశవనామాలు వింటూ ఉండండి. వచ్చినటువంటి వాళ్ళు మనస్సులో మననం చేస్తూ ఉండండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంఘర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ధోక్షదాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. కొద్దిగా అక్షతలు తీసుకొని వాసన చూచి మీ ముందు వైపు నుండి ఎడమ చేతి వైపు వెనక్కి అట్లా వేయండి. దీన్ని భూత ఉచ్చాటన అంటారు. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అపసర్పంత ఏ భూతా భూమి సంస్థితాః ఏ భూతా విఘ్నకర్తారస్తే నశ్యంతు శివాజ్ఞయా. ఓమాపో జ్యోతి ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. తర్వాత అందరూ కూడా మీ కుడి చేత్తో ముక్కబట్టుకొని అందరూ ప్రాణాయామం చేయండి. అంగుళ్యగ్రే నాసికాగ్రే సంపేడ్యం పాపనాశనం ప్రాణాయామ విధిం ప్రాక్త అర్షవే పరికల్పితం అపక్రామంతి భూతాద్యా పిశాచా సర్వతోముఖాః సర్వేషాం విరోధేన పూజా కర్మ సమారభే. ఓమాపో జ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భువస్సువరం. అందరూ కూడా నమస్కారం చేస్తూ
నాతో పాటు చెప్పండి. చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశన్మహాయుగే యాతే. మీ అందరూ కూడా కొద్దిగా అక్షతలు తీసుకొని ముందుగా మీ గోత్రం, తర్వాత వివాహమైనటువంటి స్త్రీమూర్తులు, మీ భర్త గారి పేరు, తర్వాత మీ పేరు, మీ పిల్లల పేర్లు, వివాహం కానటువంటి కన్యకామణులు ముందుగా మీ గోత్రం చెప్పుకున్న తర్వాత మీ తండ్రి గారి పేరు, తల్లి గారి పేరు, మీ పేరు చెప్పుకోండి. అదేవిధంగా ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మహిళామూర్తులు మాత్రమే కాకుండా ఈటీవీ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భక్తకోటి అంతా కూడా ఈ కార్యక్రమంలో మీరు గళం కలపవచ్చు. మీరు నమస్కారం చేస్తూ మీ గోత్రనామాలు చెప్పుకోండి. మాతో పాటు సంకల్పం చెప్పండి. అముక గోత్రోద్భవస్య అముకనామధేయస్య ధర్మపత్ని సమేత ధర్మపత్న్యా శ్రీమత నామధేయవత్యా కుమార్యా కుమారస్య. అందరూ కూడా అక్షతలు తీసుకునే చేతిలో నమస్కారం చేస్తూ నేను చెప్పినటువంటి సంకల్పాన్ని గట్టిగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి. వేదిక పైన ఆసీనులై ఉన్నటువంటి దేవతామూర్తులకు మీ సంకల్పం వినపడేలాగా అందరూ కూడా చెప్పండి. సంకల్పం బలంగా ఉంటే, సంకల్పం గట్టిగా ఉంటే మన సంకల్పం అనేది సిద్ధిస్తుందనే శాస్త్రవచనం కాబట్టి అందరూ కూడా చక్కగా చిత్తశుద్ధితో గట్టిగా చెప్పండి. చెప్పండి. అస్మాకం, గట్టిగా చెప్పాలి. అస్మాకం సహకుటుంబానాం సబాంధవానాం ఆశ్రితవర్గానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మాది చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సకల ఐహిక ఆముష్మిక శుభఫల అవాప్త్యర్థం, గట్టిగా చెప్పాలి. మమ దేహస్థిత బాధిత ఏకాహిక ద్వాహిక త్ర్యాహిక చాతుర్థిక విషయకుల్మాది శతసంకుల అనారోగ్య నివృత్తి ద్వారా, గట్టిగా చెప్పాలి. సంపూర్ణ దేహ ఆరోగ్యత సిద్ధ్యర్థం సమస్త మంగళ అవాప్త్యర్థం శ్రీ కార్తిక దామోదర ప్రీత్యర్థం అన్యోన్య సువాసనేభ్యః సహ కార్తిక దీప ప్రజ్వలన దీపలక్ష్మీ పూజ పురాణ శ్రవణ శ్రీ మహాగణపతి విశేష అర్చన పూర్వకం కార్తిక దీపోత్సవం కరిష్యమాణః నిర్విఘ్నత సిద్ధ్యర్థం ఆచార్య శ్రీహస్తేన గణపతి పూజాం కరిష్యామహే అని మీ చేతిలో ఉన్నటువంటి అక్షతల్లో కొద్దిగా నీళ్లు వేసుకొని నీళ్లు ప్రక్కన వదిలిపెట్టి అక్షతలు దీపపాత్ర ముందు వేసి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలి, గణపతి యొక్క కృప పరిపూర్ణంగా లభించాలని అందరూ శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రీ గణేశాయ నమః అనే నామాన్ని మనస్సులో స్మరించండి. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఇటువంటి సంకల్పమైనా సిద్ధించాలంటే కార్యారంభేత విఘ్నేశం ఏనార్చంతి గణాధిపం. ఏ కార్యక్రమం జరగాలన్నా కూడా గణపతి అనుగ్రహం లేకుండా, గణపతి పూజ మనం చేయకుండా, గణపతి నామాన్ని మనం స్మరించకుండా ఆ కార్యక్రమం ముందుకు వెళ్ళదు. గణపతి కృప మనందరికీ పరిపూర్ణంగా లభించాలని ఒక్కసారి వెలుగెత్తి గణపతి నామం చెబుదాం. కాణిపాకంలో వినపడేలాగా చెప్పండి. శ్రీ గణేశాయ నమః. గట్టిగా శ్రీ గణేశాయ నమః. ఇంకొకసారి శ్రీ గణేశాయ నమః. స్వస్తి శ్రీ గణేశాయ నమః. స్వస్తి శ్రీ గణేశాయ నమః అంటూ శిరస్సు వంచి నమస్కరించండి. తల్లి పార్వతి అనుగ్రహం లోకానికి నాయకుడిని అందించింది. ఆయనే వినాయకుడు. తండ్రి పరమేశ్వరుని ఆగ్రహంతో వినాయకుడు గజాననుడు అయ్యాడు.
గజబలం కన్నా బుద్ధిబలం మిన్న అని తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేసి విఘ్నాధిపత్యం సాధించి విఘ్నేశ్వరుడయ్యాడు. విఘ్నేశ్వరుడు సకల సర్వసిద్ధి ప్రదాత కాబట్టి ఈరోజు ఆ కాణిపాక వరసిద్ధి వినాయకుడి అనుగ్రహం సదా మనపై వెళ్లి విరియాలని ఆకాంక్షిస్తూ మన వైదిక నిర్వాహకులు వినాయకుని అష్టోత్తరాన్ని పఠిస్తారు. మనందరం కూడా భక్తితో ఓం గం గణపతి నమః అంటూ ఆ గణపతిని ఆరాధించుకుందాం. అమ్మ చేతి నలుగు బొమ్మ ఆగమాల సారమమ్మ అంటారు. పార్వతీదేవి స్నానం చేస్తూ తన ఒంటిపై ఉన్నటువంటి నలుగు కింద పడి అదంతా ఒక ఆకృతిని సంతరించుకుంటే ఆ ఆకృతికి తన స్వీకృతిని జోడించి అమ్మవారు సృజించినటువంటి రూపమే ఉమాసుతుడు. కానీ ఎప్పుడూ ఎక్కడ సృష్టికి భిన్నంగా ఏది జరగకూడదు కాబట్టి ఆ పిల్లవాడు ఉమాసుతుడని అనిపించుకున్నాడు. కానీ అమ్మ ప్రకృతి స్వరూపమైతే పరమపురుషుడైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క ఆ తేజస్సు అందులో కలవలేదు కాబట్టి పరమేశ్వరుడు అమ్మవారు ఏకాంత మందిరంలోకి వెళ్ళాలి అని చేసేటటువంటి ప్రయత్నాన్ని ఆ పిల్లవాడు వారించడం చేత పిల్లవాడి యొక్క శిరస్సుని ఖండించి వేశాడు పరమేశ్వరుడు. మనందరికీ తెలిసినటువంటి వృత్తాంతమే ఇది. ఎవరూ కూడా ముందుగా దీపాలు వెలిగించకండి. ఇది ఒక ప్రణాళికాబద్ధంగా జరిగేటటువంటి కార్యక్రమం. దీనికి ఒక వైదిక ప్రణాళిక ఉంది. శాస్త్రీయంగా దీపపాత్రను పెట్టడం దగ్గర నుండి, నూనె వేయటం దగ్గర నుండి, ఒత్తి వేయటం దగ్గర నుండి ప్రతిదీ కూడా మంత్రపూర్వకంగా జరుగుతుంది. ఈనాడు ఇంత దివ్యమైనటువంటి కార్యక్రమంలో కార్తీక మాసంలో సర్వదినాలు పర్వదినాలే. అటువంటి కార్తీక మాసంలో మహాగణపతిని మనం ఇప్పుడు అర్చన చేయబోతూ ఉన్నాం. స్వామిని యథాశక్తిగా మనం బిల్వదళాలతో దూర్వాయుగ్మంతో మనం అర్చన చేసుకోబోతూ ఉన్నాం. దానికంటే ముందుగా అందరం రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఈనాటి ఈ కార్యక్రమం మాత్రమే కాకుండా దైనందిన జీవితంలో మనం నిర్వహించేటటువంటి వృత్తి, వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగాది సమస్త విషయాల యందు కూడా గణపతి కృప మనకి పరిపూర్ణంగా ఉండాలని, గణపతి యొక్క అనుగ్రహం గనక ఉన్నట్లయితే విఘ్నాలన్నీ, కష్టాలన్నీ, దుఃఖాలన్నీ, అఘాలన్నీ ఎండిన ఆకులు సుడిగాలికి ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోతాయి. అటువంటి ప్రసన్న వదనుడు, ప్రథమ పూజితుడు గణపతి. అట్టి గణపతికి మనం ఒక్కసారి నమస్కారం చేసి ఆయన ధ్యానం చెప్పి తదుపరి కార్యక్రమంలోకి వెళదాం. అందరూ నమస్కారం చేస్తూ బిగ్గరగా చెప్పండి, కాణిపాక గణపతికి వినపడేలాగా చెప్పండి. శ్రీగిరిజా సుతం వందే సిద్ధిబుద్ధి ప్రదాయకం దూర్వాయుగ్మంచ సంప్రీతం అభువాహన నాయకం పార్వతీపుత్ర హేరంభ వ్యాసభారత లేఖక మగాధీశ్వర దౌహిత్ర పాహిమాం గణనాయక. గట్టిగా చెప్పాలి, పాహిమాం గణనాయక. శ్రీ గణేశాయ నమః, శ్రీ గణేశాయ నమః, శ్రీ గణేశాయ నమః అనే ఈ నామాన్ని చెబుతూ స్వామికి జరిగే అర్చన తిలకించండి. మీరే ప్రత్యక్షంగా స్వామి యొక్క పాదాల మీద గరికన వేస్తూ అర్చన చేస్తున్నట్లుగా మానసికంగా భావన చేయండి. ఎందుకంటే మానసిక పూజ చాలా విశేషమైనది అంటారు. ఎందుకంటే గణపతి ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నకు సమాధానం ఏమిటంటే ఎక్కడ గణాలు ఉంటాయో అక్కడ గణపతి ఉంటాడు. మనలో కూడా గణపతి ఉన్నాడు. ఎట్లా అంటే ఈ ఇంద్రియములు అనేటటువంటి గణములతో కూడినటువంటి శరీరాన్ని ఆశ్రయించి శరీరంలో మూలాధార చక్రంలో గణపతి ఉంటాడు. అట్టి గణపతి మన ప్రాణాన్ని, మనల్ని సంరక్షించాలి, ఆయురారోగ్య ఆనందాలు ప్రసాదించాలని శ్రీ గణేశాయ నమః అనే నామాన్ని చెబుతూ అందరూ చక్కగా పూజను తిలకించండి. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్. సాంగం సాయుధం సవాహనం శక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం అస్మిన్ కలశే మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. తరంగ ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. అమృతం వై ప్రాణ అమృతమాభ ప్రాణేవ యథాస్థానముపహ్వయతే. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతి భావేన విద్మేస్మిన్ సన్నిధిం కురు. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ. స్థిరాసనం కురు ధ్యానం. లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంబరం త్రణీనం పరమం పవిత్రం ఉద్యద్దివాకరణి భోజ్వల కాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. అందరూ కూడా నమస్కారం చేస్తూ అష్టోత్తరం అయిపోయే వరకు శ్రీ గణేశాయ నమః అనే నామాన్ని మనస్సులో స్మరిస్తూ ఉండండి.
ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కందాగ్రజాయ నమః. అవ్యయాయ నమః. ఓం పూషాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం అగ్నిగర్భచ్ఛిదే నమః. ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః. ఓం వాణీప్రదాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వధనయాయ నమః. ఓం శర్వరీప్రియాయ నమః. ఓం సర్వాత్మకాయ నమః. ఓం సృష్టికర్తాయ నమః. ఓం దేవానేకాచ్యుతాయ నమః. ఓం హృష్టాయ నమః. ఓం దుష్టాయ నమః. ఓం ప్రసన్నాత్మనే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి, శ్రీ గణేశాయ నమః. గట్టిగా శ్రీ గణేశాయ నమః. ఇంకొకసారి శ్రీ గణేశాయ నమః. యథా లంబోదరం హంతి సదాం ప్రత్యూహ సంభవం సదాలంబే దయాలంబం లంబోదర పదద్వయం అని ఏ పరమాత్మ పాద సమాశ్రయం చేస్తే సమస్త ఈతి బాధలు దుఃఖాలు కష్టాలు పాపాలు తొలగిపోతాయో అట్టి శ్రీచరణాలు గణపతివి. అటువంటి గణపతి నామని చెప్పేటప్పుడు ఎప్పుడూ కూడా వెలుగెత్తి చెప్పాలి. గణపతిని రెండు చేతులు ఇట్లా పైకి చూపిస్తూ ఆయన నామాన్ని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. అందరూ చెప్పండి, స్వస్తి శ్రీ. చేతులు చూపించాలండి. అవసరం లేని చోటకు వెళ్ళి చేతులు అర్థిస్తూ ఉంటాం. అన్నీ ఇచ్చేవాడి దగ్గర అలా చూపించకపోతే ఎట్లాగా ఇట్లా చూపిస్తూ చెప్పండి, స్వస్తి శ్రీ గణేశాయ నమః. స్వస్తి శ్రీ గణేశాయ నమః అని ఒకసారి దోషులు బట్టి గణపతి ప్రార్థన మళ్ళీ చెప్పండి. దోషులు బట్టి చెప్పండి. చెప్పండి, ఆయుర్దేహి యశోదేహి శ్రియం దేహి చ సౌఖ్యకం పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాని చ దేహి మే గణనాయక వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అని శిరస్సు వంచి గణపతికి నమస్కరించండి. మన శోకాన్ని దుఃఖాన్ని పోగొట్టేటటువంటి మహానుభావుడు, నిరంతరం ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఎందుకంటే ఆయన్ని స్తోత్రం చేస్తూ శంకర భగవత్పాదులు అంటారు, ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం. గణపతి ఎట్టివాడంటే ఎప్పుడూ ఆనందంగా ఉండేటటువంటి వాడు. అంతేకాకుండా ఆయన మోదకాన్ని ఉండ్రాయిన చేతిలో ధరించి ఉంటాట. ఏమిటండి ఈ తత్వం అన్నారు. ఆయన అన్నపూర్ణాదేవి కుమారుడు కదండి. మనందరికీ అన్న సమృద్ధిని ఇచ్చేటటువంటి వాడుగా ఆయన మోదకాన్ని ధరిస్తాడు. అంతేకాకుండా సదా ఆనందాన్ని ఇచ్చేటటువంటి చిన్మయ రూపుడు గణపతి. అట్టి గణపతికి ఆచార్యుల వారు చక్కగా పూజ పూర్తి చేసి హారతి ఇచ్చారు. అందరూ కూడా నమస్కారం చేస్తూ గణపతి నామాన్ని చెప్దాం. జై బోలో గణేష్ మహారాజకి, ఏకదంత భగవాన్కి, విఘ్న వినాయకునికి. మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరించండి. ఈ కార్తీక మాసం హరిహరాత్మకమైనటువంటి మాసం. ఒక చక్కని శ్లోకం ఉంది, మారమణం ఉమారమణం వందే బాణారిం అసమ బాణారిం అంటారు. మారమణం అంటే మా అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి యొక్క భర్త ఎవరండి? లక్ష్మీదేవి భర్త ఎవరమ్మా? వినపడలేదు. లక్ష్మీదేవి భర్త ఎవరండి? శ్రీమన్నారాయణమూర్తి, విష్ణుమూర్తి. అదేవిధంగా ఉమారమణం, ఉమా అంటే పార్వతీదేవి, ఆవిడ భర్త ఎవరండి? పరమేశ్వరుడు. మారమణం ఉమారమణం వందే బాణారిం అసమ బాణారిం అంటే బాణాసురుణ్ణి హరించినటువంటి వాడెవరు ఉంటే శ్రీమన్నారాయణమూర్తి. అదేవిధంగా అసమ బాణారిం మన్మధుణ్ణి హరించినటువంటి వాడు పరమేశ్వరుడు. మురమధనం పురమధనం ఫణిధర తల్పం ఫణాదర కల్పం మారమణం ఉమారమణం వందే బాణారిం అసమ బాణారిం అంటే శివకేశవులకు ఎప్పుడు కూడా భేదం లేదు. వారిద్దరూ ఒక్కటే. శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయం శివ. అట్టి శివకేశవులు ఇద్దరి యొక్క సమ్యక్ స్వరూపం, ఇద్దరి తత్వాన్ని మనకి ప్రబోధించేటటువంటి వాడు గణపతి. అట్టి గణపతిని కనుక మనం ఆరాధన చేస్తే శివకేశవులిద్దరి ఆరాధన చేసినట్లు అని కూడా శాస్త్రవచనం. అంతేకాకుండా మనం
గణపతి శ్లోకాన్ని చూసినట్లయితే మనందరికీ వచ్చినటువంటి శ్లోకమే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ఏ విధంగా అయితే విష్ణుమూర్తి సర్వత్రా వ్యాపకుడు కాబట్టి ఆయనకి విష్ణు అనేటటువంటి శబ్దం వచ్చింది. అందుకే మనం విష్ణు సహస్రనామంలో కూడా విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ ప్రభు అంటాం. అట్టి వ్యాపక శక్తి కలిగినటువంటి వాడు విష్ణుస్వరూపం గణపతి. అట్టి గణపతి కృప మనందరికీ పరిపూర్ణంగా లభించాలని మనందరం ప్రార్థిద్దాం. ఈ కలియుగంలో ఏది పుణ్యమో ఏది పాపమో ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుసుకునే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో నవవిధ భక్తి మార్గాలను అనుసరించడం వలన ఎటువంటి చెడు పనులు చేయకుండా మనల్ని మనం నిరోధించుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ ఆధునిక జీవన విధానంలో ఆ నవవిధ భక్తి మార్గాలు ఎలా అనుసరించాలి అనే విషయాలని ఇప్పుడు తమ ప్రవచనం ద్వారా మనకు తెలియజేయబోతున్నారు. అతి చిన్న వయసులోనే శతావధాని అని పేరు పొందిన ఉప్పుల దడియం భరత్ శర్మ గారు. ఓం అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. అమ్మా, గంటసేపు దూరంగా ఉన్నాం తిరుపతికి, ఆ స్వామికి వినబడాలి కదా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా. ఆ విధంగా 9 మార్గాలలో పూజించడం వల్ల చివరికి ఆ వ్యక్తి ఆ దేవుడిలోనే లీనమయ్యేటటువంటి ఒక మహత్తరమైన అవకాశం వస్తుంది అని ఎవరు చెబుతూ ఉన్నారండి? ప్రహ్లాదుడు చెబుతూ ఉన్నాడు. ఆయనకు వయసు ఎంత ఈ మాట చెప్పినప్పుడు అంటే 5 ఏళ్ళు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? చిన్నప్పటి నుండే, చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుండే మన పిల్లలందరికీ కూడా ఇంట్లో ఒక మంచి బుద్ధిమతిని అలవాటు చేస్తూ, భక్తిని అలవాటు చేస్తూ, దేవుడికి నమస్కారం పెట్టురా నాన్న అని చెప్పేవాళ్లే కదండి నిజమైనటువంటి తల్లిదండ్రులంటే. అందువలన ఈవేళ నారీమణులందరూ ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. మహిళామూర్తులందరూ అందరూ కూడా సాక్షాత్తు ఆ అమ్మవారి స్వరూపాల్లాగా ఇక్కడ దీపశక్తితో వెలుగొందుతూ ఉన్నారు. అందువల్ల మీరందరూ కూడా ఇంటి నుండే ఈ భక్తి మార్గాన్ని, సనాతన ధర్మ ఆచరణను ప్రారంభించడానికి 9 మార్గాలున్నాయి అని చెప్పేసి అన్నారు. ఏమిటండి 9 మార్గాలు అంటే? శ్రవణం కీర్తనం విష్ణోః, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యం చ ఆత్మనివేదనం. మొట్టమొదటిది శ్రవణం అన్నారు, వినడం. ఏమండి, అందరూ వినబడుతోంది? అందరికీ వినబడుతోందా నేనేం మాట్లాడుతున్నాను? వినబడితే అందరూ చెయ్యెత్తండి. హరహర మహాదేవ. వినబడుతోంది, అందరు ఇక్కడే ఉన్నారైతే. మొట్టమొదట ఆ దేవుడికి సంబంధించినటువంటి కథలను, స్తోత్రాలను, గీతాలను, పాటలను, పురాణాన్ని మనం వినాలి. మనకు ఎంత అదృష్టం అంటేనండి, ఈవేళ ప్రస్తుతం మనం ఈ కాలంలో ఉండడం వల్ల మనం ఎక్కడికో వెళ్ళి వినాల్సిన అవసరంలే. మనకు మన చేతిలోనే అన్నీ లభిస్తూ ఉన్నాయి కదా. అరచేతిలో వైకుంఠం అంటే ఇదే కదా. మరి మనము అలా నొక్కితే చాలు, ఎవరిది వినాలన్నా వినవచ్చు, ఎవరి నుండి వినాలన్నా వినవచ్చు, ఏమి వినాలన్నా కూడా వినవచ్చు. అందువల్ల మనం చేయవలసినదంతా వినడం మొట్టమొదట అన్నారు. ఏం వినాలండి అనంటే, ముఖ్యంగా ఈవేళ యువతరం వినాలి. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ,
అందరూ చెప్పండి. హర నమః పార్వతీపతయే, హర నమః పార్వతీపతయే, శంభో శంకర, శంభో శంకర. గొంతెత్తి నా గురించి కీర్తించమన్నాడు ఆ భగవంతుడు. అందుకే కదా ఎంతెన్ని గొప్ప స్తోత్రాలు ఉన్నాయి మనకు. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబ్యలంబితాం భుజంగతుంగ మాలికాం డమడ్డమడ్డమడ్డమన్ నినాదమడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం. జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరీ. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురద్ దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుద్ధరాపది క్వచిద్ దిగంబరే మనో వినోదమేతు వస్తుని అన్నాడు కదా రావణ బ్రహ్మ. ఇటువంటి అద్భుతమైనటువంటి పద్యాలున్నాయి, పాటలున్నాయి, స్తోత్రాలున్నాయి. వీటినన్నింటినీ కూడా మనం పారాయణ చేయడం ద్వారా ఒక విజ్ఞానమైన అంశాన్ని ఈవేళ పిల్లలందరూ కూడా తెలుసుకోవాలి, యువతరం తెలుసుకోవాలి. ఇటువంటి పద్యాలను, పాటలను, స్తోత్రాలను గట్టిగా పారాయణం చేయడం వల్ల ఏమవుతుందండి, మన జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. ఈవేళ ఈ సాఫ్ట్వేర్ యుగంలో, ఒక సాంకేతికమైనటువంటి యుగంలో ఏమైనదండి, ప్రతి ఒక్కరూ కూడా తమ చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకుంటారు, ఎవరి మానాన వాళ్ళు ఉంటారు. ఇక మాట్లాడడానికి అవకాశమే లేదు కదా. అందువల్ల ఈ స్తోత్రాలను, పద్యాలను గట్టిగా పాడడం వల్ల ఏమవుతుంది, మన జీర్ణశక్తి మెరుగుపడుతుంది. జీర్ణశక్తిని మించినటువంటి ఆరోగ్యం ఏముంటుందండి. కాబట్టి అటు దేవుడి స్మరణ జరుగుతుంది, ఇటు మనకు ఆరోగ్యము లభిస్తుంది. అందువల్ల మనం ఏం చేయాలి, దేవుణ్ణి కీర్తన చేయాలి అన్నారు. ఇక్కడ ఒక విషయం చూడండి, అందరూ జాగ్రత్తగా వినాలి. ఒక ఆయన చాలా పండు ముసలివాడైపోయాడట. ఆ పండు ముసలి వ్యక్తికి ఏమైందట, ఇక మరణకాలం దగ్గర పడిందట. అప్పుడు చివరిలో ఇక ఒక 2-3 నిమిషాల్లో ఆయన పరమపదానికి వెళ్ళిపోతాడు అనంగా తమ కుటుంబ సభ్యులు పక్కనే ఒక పీచుంది. పీచు తెలుసు కదండి అందరికీ. ఆ పీచుని తీసుకువచ్చి ఆయన ముందు చూపించి నారా నారా అనమన్నారట. ఆయన పాపం చివరి క్షణాలు కదా, ఆయన మాట్లాడలేకపోతూ ఉన్నాడు. అందువల్ల తమ పిల్లలు వాళ్ళు వచ్చి ఇది నారా నారా అని చెప్పు అంటే, కాదు పీచు పీచు అన్నాడట. ఇదేమిటండి, వాళ్ళు ఎందుకు చెబుతూ ఉన్నారు నారా నారా అని పీచును చూపించంటే, నారాయణ అనే పదంలో కనీసం నారా అనే సగమైనా పలికితే మరణ సమయంలో నీకు పుణ్యం వస్తుంది కదయ్యా అని చెప్పడానికి చెబుతూ ఉన్నారు. అంటే కేవలం మరణ సమయంలోనైనా నారాయణ స్మరణ చేయడం ద్వారా ఆ నారాయణుడిలో కలిసిపోతారు కదా. ఆ అజామీళుడు తన కొడుకును నారాయణ అనే పేరుతో పిలవడం ద్వారా సాక్షాత్తుగా నారాయణుడే వచ్చి ఆయన్ని మరణ సమయంలో కాపాడాడు కదా. కాబట్టి మనం ఆ జీవనము కూడా ఆ నారాయణ స్మరణను, ఈశ్వర స్మరణను చేస్తూ ఉండాలి. అందువల్ల ఈ విధంగా నారాయణ స్మరణను, ఈశ్వర స్మరణను చేస్తూ మనం స్మరణం అనే 3వ దాన్ని చేయాలి అన్నాడు. తర్వాత శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం అన్నారు. ఆయన పాదాలను సేవించాలి అన్నాడు. మరి ఆయన కాళ్ళు ఎక్కడ దొరుకుతాయండి మనకు? మనకు సాక్షాత్తుగా శివుడి కాళ్ళు దొరుకుతాయా? అంత అదృష్టం ఉందా మనకు? సాక్షాత్తు విష్ణువు పాదాలు దొరుకుతాయా? మరి ఎవరి పాదాలను సేవించాలి? ఈ నవవిధ భక్తి మార్గాల్లో పాదసేవనం అని కూడా చెప్పారు కదా అనంటే, పాదసేవనం అంటే మనకు భూమిలో సాక్షాత్తు శివస్వరూపంగా, కేశవస్వరూపంగా ఉండేది గురువు. అటువంటి గురువు యొక్క పాదాలను సేవించాలి, ఆ గురువు యొక్క దర్శనాన్ని చేసుకోవాలి. ఎందుకండి, ఎవరైనా పీఠాధిపతులు వస్తే అంతమంది భక్తజనం వచ్చి వారిని దర్శించుకుంటారంటే సాధూనాం దర్శనం పుణ్యం అన్నారు. సాధువులను, గురువులను వాళ్ళందరూ కూడా శివస్వరూపులు, కేశవస్వరూపులు కాబట్టి అటువంటి వాళ్లను కేవలం దర్శించుకున్నా, వాళ్ళ పాదాలకు నమస్కారం చేసినా కూడా మనకు ఎనలేనటువంటి పుణ్యము, ఒక ప్రశాంతత, ఒక అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి మనను ఆ పని చేయమన్నారు పెద్దలు. అందువల్ల ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ, శివేరుష్టే గురుస్త్రాత గురౌరుష్టే నకశ్చన. మనం ఏదన్నా పాపం చేసుంటాం, చేస్తూనే ఉంటాం కదండి. మనకు తెలుసో తెలియకో ఎన్నో పాపాలను ఎంతో కాలంగా చేస్తూ ఉన్నాం. అన్ని పాపాలను ఇంకా ఆ శివుడు కూడా క్షమించకుండా కోపించాడు అనుకోండి మన మీద. ఆ సమయంలో శివుడి కోపాన్ని కూడా తగ్గించి మనల్ని రక్షించేటటువంటి ఒకే ఒక వ్యక్తి
గురువు. కానీ ఆ గురువు గనక కోపం వస్తే శివుడు కూడా కాపాడలేడు అన్నాడు. శివుడికి కోపం వస్తే మనల్ని గురువు కాపాడతాడు, కానీ గురువుకి కోపం వస్తే ఇక కాపాడే వాళ్ళు ఎవరు లేరు అన్నారు. అంటే సాక్షాత్తు దీనివల్ల చెప్పడం ఏమిటంటే గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పడం ద్వారా సాక్షాత్తుగా గురువే త్రిమూర్తి స్వరూపుడు. అటువంటి గురువులోనే మనం శివుణ్ణి చూచి ఆయన పాదసేవనాన్ని చేయాలి, ఆయనకు పాదాభివందనం చేసి ఈవేళ పిల్లలందరికీ కూడా తమ గురువులను గౌరవించేటటువంటి గుణాన్ని మనం ఈ భక్తి మార్గం ద్వారా నేర్పాలి. ఇంట్లో తల్లిదండ్రులకు నమస్కారం చేయడం, పాఠశాలలో ఉపాధ్యాయులకు గురువులకు నమస్కారం చేయడం ఈ మార్గం ద్వారా నేర్పితే వాళ్ళు ఎన్నడూ కూడా ఒక అమర్యాద భావాన్ని లేదా అగౌరవ భావాన్ని చూపించకుండా సత్ప్రవర్తనతో ఉంటారు అన్నారు. కాబట్టి ఈ విధంగా మనమందరం కూడా ఈ 9 మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని కానీ 9 మార్గాలను కూడా అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం అని తెలియజేస్తూ ఓం శాంతి 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 స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. గోవిందా గోవిందా గోవిందా. స్వస్తి. అగ్నిహోత్రుడికి అనేక రూపాలు. అడవులను దహించి వేస్తే దావానలం, పొయ్యిలో వెలిగితే మంట, నట్టింట్లో చిమ్మితే దీపం, దేవుడి ముందు ప్రమిదిలో వెలిగితే దీపారాధనం. ఇలా అందరం కలిసి సామూహికంగా దీపాలు వెలిగిస్తే అది సామూహిక కార్తీక దీపారాధనం అవుతుంది. మన వైదిక నిర్వాహకుల సూచనలు పాటిస్తే ఇప్పుడు అందరం కూడా సామూహికంగా దీపారాధన చేసుకుని దీపలక్ష్మిని ఆరాధించుకుందాం. పూర్వోక్త మంగళ విశేషణ విశిష్టాయాం శుభతిథో శ్రీ పరమేశ్వర మధ్యస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్య దేవదేవస్య గణతానేక దివ్యావతార స్వరూపస్య సకల సురాసుర మణికరణ రంజిత చరణారవిందయుగళస్య అఖిల లోకాశ్చర్యకర సౌందర్య లీలా విలాస భ్రమావిర్భావ హేతుభూత దివ్యమంగళ విగ్రహస్య శ్రీ కార్తీక దామోదర పరబ్రహ్మదేవత ప్రీత్యర్థం కార్తీక దీప ప్రజ్వలనం కరిష్యే. అందరూ కూడా సామూహిక దీపారాధనకు సిద్ధమవ్వండి. దీనికంటే ముందుగా ధరిత్రికి, భూమికి మనం 2 చేతులు తాకించి భూమాతకు మనం నమస్కారం చేద్దాం. కృతజ్ఞతాపూర్వకంగా 2 చేతులు భూమికి తాకించి కళ్ళకద్దుకొని నమస్కారం చేయాలి. విష్ణుభక్తిం మహేం దేవీం మాధవీం మాధవ ప్రియాం లక్ష్మీం ప్రియసఖీం దేవీం నమామ్యచ్యుత వల్లభా ధనుర్ధరాయే విద్మహే సర్వసిద్ధే చ ధీమహి తన్నో ధరాః ప్రచోదయాత్. తరువాత మీ దగ్గర ఉన్నటువంటి కుంకుమ, అందరూ సువాసిని మూర్తులు కుంకుమ అలంకరించుకొని మీ ప్రక్కన ఉన్నటువంటి సర్వమంగళ స్వరూపిణులైనటువంటి ఆ సువాసిని మూర్తులకు కుంకుమను అందించండి. వారికి కుంకుమ అలంకరించండి. వివాహం కానటువంటి కన్యకామణులు ఉంటే వారిని బాలాత్రిపుర సుందరి స్వరూపంగా భావన చేయండి. వివాహమైనటువంటి స్త్రీమూర్తులు సీమంత సింధూరాన్ని కూడా అంటే పాపెట్లో కూడా కుంకుమను ధరించండి. సుమంగళీర్యం వధోరభాగం సవేరవస్యదా సౌభాగ్యమస్యేత్వాయాధాస్తం విపరేతనా కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం. తర్వాత మీ పవిట చెంగును కుడి చేతి వైపు ముందుకు వేసుకొని కొద్దిగా పసుపు తీసుకొని మీ పవిటి చెంగుకు అలంకరించుకోండి పవిత్రత కోసం. అహిరవ భోగయే పర్యేది బాహుం జాయాహేతిం పరిబాధమానః అస్తఘ్నో విశ్వారయనాని విద్వాన్ పుమాన్ పుమాగుం సంపరిపాదు విశ్వతః. తర్వాత 2 అక్షతలు తీసుకొని దీపపాత్ర ముందు వేసి ఆ దీపపాత్రను తాకండి. దేవస్యత్వేతి దీపపాత్రమాదాయ దేవస్యత్వాసవితుః ప్రసవేశ్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యామాదదే. ఇప్పుడు ఒత్తిని ఉంచి ఒత్తి మీద ఒక అక్షతల గింజ వేసి దాని మీద నూనె పోయండి. రం ఇది వర్తిం సంస్పృశ్య ఘృతం మిక్షరే ఘృతమస్య యోనిర్ఘృతే శిరో ఘృతమవస్య ధామ అనుష్వధమావహమాదయస్వ స్వాహా కృతం వృషభమక్షిహవ్యం ఇది మంత్రేణ ఘృతం నిక్షిప్య. నూనె పోసిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రధానమైన ఒత్తిలో గుండా ఒక చిన్న వత్తిని తీసుకొని ప్రధాన వత్తి మీద ఒక కర్పూరం బిళ్ళను పెట్టి వెంటనే వెలగడానికి సిద్ధంగా పెట్టుకొని మీ చేతికి తీసుకున్నటువంటి ఆ ఒక్క వత్తిని మీ ఇష్టదేవతను కార్తీక దామోదరుణ్ణి అదేవిధంగా
మనం ఉన్నటువంటి ఈ పట్టణానికి అతి సమీపంలో ఉండి ఈనాడు మన పూజలు అందుకున్నటువంటి గణపతిని మనస్సులో స్మరిస్తూ ఆ వత్తిని వెలిగించి ఆ వత్తితో ప్రధానమైనటువంటి జ్యోతిని వెలిగించండి. జ్యోతిని వెలిగించిన తరువాత ఈ వత్తిని కూడా ఆ ప్రధానమైనటువంటి ఒత్తిలోకి కలపండి. ఓం జ్యోతిష్పదేం త్వా సాధయామి జ్యోతిష్కృతం త్వా సాధయామి జ్యోతిర్విదం త్వా సాధయామి భాస్వతీం త్వా సాధయామి జ్వలంతీం త్వా సాధయామి మల్మలా భవంతీం త్వా సాధయామి దీప్యమానాన్ త్వా సాధయామి రోచమానాన్ త్వా సాధయామ్యజస్రాన్ త్వా సాధయామి బృహజ్యోతిషం త్వా సాధయామి బోధయంతీం త్వా సాధయామి జాగ్రతీం త్వా సాధయామి. భోర్భవస్సవః దీప ప్రజ్వలన ముహూర్తస్సు ముహూర్తోస్తు అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాన్నవారాంగ్రహణామత్యంత ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు. దీపాన్ని వెలిగించిన తర్వాత కొద్దిగా కుంకుమ తీసుకొని ఆ దీపపాత్రకు అలంకరించి 2 అక్షతలు తీసుకొని ఆ దీపం దగ్గర వేసి నమస్కారం చేయండి. నిజమైనటువంటి దీప ఆరాధన అంటే ఇదే. దీపాన్ని వెలిగించి ఈ దీపాన్ని మనం ఇప్పుడు యథాశక్తి ఉపచారాలతో అర్చన చేస్తాం కనుక ఇది నిజమైనటువంటి దీపారాధన. అయితే మనం వెలిగించినటువంటి ఈ దీపాలు మన తాపాలను పాపాలను పోగొట్టాలి అని కొన్ని నిమిషాల పాటు దీపరాజ్ఞే నమః అనే నామాన్ని స్మరిస్తూ వెలుగుతున్నటువంటి ఆ జ్యోతిలో పరబ్రహ్మను దర్శిస్తూ జ్యోతిర్లింగంగా భావిస్తూ కొన్ని నిమిషాల పాటు ధ్యానించండి. అనంతరం యథాశక్తి ఉపచారాలతో దీపలక్ష్మి పూజ చేద్దాం. మొదలు పెట్టు అమృతాన్ని పంచి పెట్టు గుండె వెండి కొండ ఏట్టు గుండలేశ్వర. శంకర జయ 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 శంకర నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా. శంకర శివ 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 శంకర త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా. తుంచినావురా వేడుకుంటే విషాన్నైన మింగినావురా. ఆది పరాశక్తి నిన్ను కోరుకుందిరా సృష్టిలోన మొదటి ప్రేమ కథే నీదిరా. శివరాత్రి సుందరా మా రాత మార్చి ఉద్ధరించరా. అనంతమైన నీ ప్రేమలో రవంత మాకు ఇస్తే భూమి స్వర్గమౌనురా.
వెలిగించినటువంటి ఈ దీపజ్యోతి లక్ష్మీ స్వరూపం కనుక అటువంటి దీపలక్ష్మికి మనం యథాశక్తి ఉపచారాలతో పూజ చేద్దాం. ఎందుకంటే ప్రతివాడికి కూడా లక్ష్మీ కటాక్షం తప్పకుండా కావాలి. దీపలక్ష్మి పూజ చేయండి. 2 అక్షతలు ఆ దీపలక్ష్మి దగ్గర వేసి నమస్కారం చేస్తూ నేను చెప్పేటటువంటి ధ్యానాన్ని చెప్పండి. చెప్పండి. దేవిత్వం, గట్టిగా చెప్పాలి. దేవిత్వం చంద్రవదనే సర్వసామ్రాజ్య దాయిని సర్వ ఆనందకరే దేవి దీపలక్ష్మి నమోస్తుతే. అందరూ చెప్పండి. దీపలక్ష్మీదేవ్యై నమః. గట్టిగా చెప్పాలి. దీపలక్ష్మీదేవ్యై నమః. దీపలక్ష్మీదేవ్యై నమః అంటూ అక్షతలు వేస్తూ ఉండండి. దీపలక్ష్మీదేవ్యై నమః. లం ప్రసీదత్వాత్మికాయై గంధం పరికల్పయామి నమః. దేవలక్ష్మీదేవ్యై నమః. ఆకాశతత్వాత్మికాయై పుష్పం పరికల్పయామి నమః. దేవలక్ష్మీదేవ్యై నమః. వాయుతత్వాత్మికాయై ధూపం పరికల్పయామి నమః. దేవలక్ష్మీదేవ్యై నమః. తేజస్తత్వాత్మికాయై దీపం పరికల్పయామి నమః. దేవలక్ష్మీదేవ్యై నమః. అమృతత్వాత్మికాయై అమృత నైవేద్యం. మీకు ఇచ్చినటువంటి వస్తువుల్లో ఖండశర్కర పటిక బెల్లం ఉంటుందండి. కుడి చేతి వైపు ఆ పదార్థాన్ని అక్కడ పెట్టి కొద్దిగా నీళ్లు తీసుకొని నీళ్లు దీపం మీద పడకుండా ఆ పదార్థం మీద మాత్రం పడేలాగా చల్లి అమ్మవారికి నివేదన చేయండి. సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞానః ప్రచోదయాత్. అర్థంత్వా సత్యేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్రణమసి. దీపదేవ్యై నమః. సద్యస్కరావసరార్థం యథాభాగం ఖండశర్కరా నివేదయామి. పదార్థం దగ్గర నుండి 5 సార్లు అమ్మకు నివేదన చేయండి. హస్తో పాదో ప్రక్షాళయామి సమర్పయామి. దీపదేవ్యై నమః. మళ్ళీ 2 అక్షతలు తీసుకోండి. సర్వతత్వాత్మికాయై తాంబూలాది సర్వోపచార పూజాం సమర్పయామి. ఈశానః సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. దీపలక్ష్మీదేవ్యై నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. మళ్ళీ 2 అక్షతలు తీసుకొని కొద్దిగా నీళ్లు చేతిలో వేసుకోండి. అందరూ చెప్పండి. మంత్రహీనం, గట్టిగా చెప్పాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తు మే యథాశక్తి ఉపచార పూజయాచ భగవతీం సర్వాత్మికాం దీపలక్ష్మి సుప్రీణాతు. నీళ్లు ప్రక్కన వదిలిపెట్టి అక్షతలు ఆ అమ్మ దగ్గర వదిలిపెట్టి శిరస్సు వంచి నమస్కారం చేయండి. మీ పూజలు గ్రహించి మిమ్మల్ని అనుగ్రహించాలని. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అందరూ ఒక్కసారి అమ్మనామం గట్టిగా చెప్పాలి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఇంకొకసారి శ్రీమాత్రే నమః. దీపలక్ష్మీదేవ్యై నమః. దీపలక్ష్మీదేవ్యై నమః. దీపలక్ష్మీదేవ్యై నమః. అమ్మకు నమస్కరించండి. సమస్త శుభాలు వెలుగుతున్నటువంటి ఆ దీపస్వరూపంగా ఉన్నటువంటి ఆ దీపలక్ష్మి మీకు ప్రసాదించాలి అని మనసారా అమ్మను ప్రార్థన చేయండి. శన్నో మిత్రస్యం వరుణః శన్నా భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि अर्धं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु. ओम शांति शांति शांति. మరికొద్దిసేపట్లో అమ్మవారికి మహామంగళ హారతి ఇవ్వడం జరుగుతుంది. అనంతరం మీ అందరికీ ఆశీర్వచనం. దానితో ఈ కార్యక్రమం సమాపనం అవుతుంది. కాబట్టి ఎవ్వరూ కూడా ఒక 10 నిమిషాలు ఓపిక బట్టి కూర్చోండి. ముందుగా మనం పరమాత్మకు నక్షత్ర హారతిని అందజేస్తూ ఉన్నాం. ఈ నక్షత్ర హారతి యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే 27 నక్షత్రాలు వేదంలో చెప్పినటువంటి ప్రకారంగా కృత్తికా నక్షత్ర ప్రభృతి భరణీ నక్షత్ర పర్యంతం ఉన్నటువంటి 27 నక్షత్ర దేవతలు ఇక్కడ జ్యోతులుగా వెలుగొందుతూ ఉంటే ఈ నక్షత్ర హారతిని పరమాత్మకు సమర్పణం చేసి మనం తిలకించడం వల్ల సకల విధాలైనటువంటి గ్రహదోషాలు గృహదోషాలు ఈతి బాధలు తొలగిపోతాయని శాస్త్రవచనం. అట్టి నక్షత్ర హారతిని మనం ఇప్పుడు చక్కగా పరమాత్మకు సమర్పిద్దాం. మహామంగళ హారతి.
ఓం మంగళం గణనాథాయ మంగళం హరసూనవే మంగళం విఘ్నరాజాయ విఘ్నహర్త్రేస్తు మంగళం జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమః కర్పూర మంగళ నీరాజనం దర్శయామి కామాక్షి సమేత అగస్త్యేశ్వర స్వామినే నమః కర్పూర నీరాజనం దర్శయామి. అందరూ హర హర నమః పార్వతీపతయే గట్టిగా చెప్పాలి. హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర శంభో శంకర. అందరూ కూడా శిరస్సు వంచి పరమాత్మకు నమస్కరించండి. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి స్పాన్సర్స్ కు, పోలీస్ శాఖ వారికి, ఫైర్ సిబ్బందికి, వాలంటీర్స్ కు, అలాగే ఈ కార్యక్రమం చేసుకోవడానికి ఈ ప్రాంతాన్ని మనకు స్పాన్సర్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ. కొద్దిగా అక్షతలు మీరు కొంగున మూటగట్టుకుని తీసుకువెళ్ళి మీ భర్త గారికి ఇచ్చి వారి దగ్గర ఆశీర్వచనం తీసుకోవాలి. అదేవిధంగా నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని కూడా మీరు తీసుకొని మీ కుటుంబ సభ్యులకు కూడా ఆ ప్రసాదంగా ఇవ్వండి. అదేవిధంగా మీరెవ్వరూ కూడా దయచేసి దీపాలు దాటకండి. దీపాలు వెలిగించినటువంటి ఆ బల్లలు దాటకండి. అందరూ ఒక క్రమ పద్ధతిలో చక్కగా జాగ్రత్తగా క్షేమంగా అందరూ ఇంటికి చేరండి. హరి ఓం స్వస్తి.